నిజానికి అర్ధరాత్రి కార్పొరేటర్ గండి రామచందర్ కిడ్నాప్ వ్యవహారం. కారులో వెళ్తుండగా డెంటల్ కాలేజీ వద్ద రాత్రి 4-5 కార్లలో వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు కార్పొరేటర్ గండి రామచందర్ను కిడ్నాప్ చేస్తున్నట్లు సమాచారం. కాగా కార్పొరేట్ కిడ్నాప్పై ప్రత్యక్ష సాక్షి కోటేష్ గౌడ్ వర్గానికి చెందిన శిల్పి సత్యనారాయణ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కాగా కొద్ది రోజులుగా మేయర్ అవిశ్వాసంపై టీవీ సీరియల్లా సాగుతున్న నాటకం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మా మేయర్ ఎలక్షన్ గురించి అయ్యప్ప దింపడానికి కోసం నాకు మాకు మద్దతు తెలపడానికి వచ్చారండి. వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి అంటే నాకు రమ్మంటే నేను వెళ్ళి ఆయన కారులో ఎక్కించుకున్నాను. మహేష్ గుప్తా కారులో ఎక్కించుకుని పచ్చనూరులో కారులో ఎక్కించుకున్నాను. నన్ను ఎంబడించి వీళ్ళు డంపింగ్ అక్కడి నుంచి అయ్యప్ప వచ్చాడండి. అయ్యప్ప ఒకడు మెయిన్ అయ్యప్ప, తర్వాత మన జట్ట, తర్వాత మళ్ళీ గంట మన ఈయన ఎర్రంకన్న, తర్వాత మళ్ళీ భార్గో, తర్వాత మళ్ళీ జిట్టా శ్రీనివాస్, తర్వాత బండికింద ప్రసాద్, తర్వాత మళ్ళీ మన ఈయన అయ్యప్ప సంబంధించిన మనుషులు అనమాట. అటాకి మమ్మల్ని బూతులు తిరిగి అలాగేసి నన్ను బయటికి చేసి బయటకు వచ్చి లంజవాడక, ఆంధ్ర లంజవాడక, ఇక్కడ రాజకీయం చేసేది ఏంటో లంజవాడక, నువ్వు ఏం చేస్తాను లంజవాడక చంపుతామని చెప్పేసి వాడు గట్టిగా నన్ను బెదిరించి మొత్తం ఆ కార్లో ఎక్కించుకుని ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు. నీ ఇష్టం చూసుకో, కేసు పెట్టుకోమని కూడా అన్నాడు. లంజవాడక కేసు పెట్టుకోరా లంజవాడక అని చెప్పేసి నేను వచ్చేప్పుడు పొద్దున వచ్చి వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చాను. ఇది మధ్యలో 10-11 గంటల నుంచి మొత్తం జరిగింది. 10-11 గంటల నుంచి మేము ఎక్కించుకుని తీసుకుని వెళ్తుంటే జరిగింది. కూడా ఎంబడించారు. మాకు యానంలో కూడా వీళ్ళందరూ వచ్చారు. వచ్చి అక్కడ కూడా ఇది చేసి దాని తర్వాత వీడియోలు కూడా ఉన్నాయి, మీకు అందరికీ ఇస్తాను. నేను విలేజ్ బేసు ఇక్కడి నుంచే మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. నేను బండి ఆపకుండా నేను మేడ్చల్లో దాన్ని అక్కడ తీసుకెళ్ళిపోయాను. బండి తీసుకెళ్ళిపోతే అక్కడ బండి అడ్డం పెట్టేసి నన్ను బండి వెళ్ళకుండా నన్ను అయ్యప్ప గడును ఎర్రంకన్నా కలిసి నన్ను డోర్లో లాగేసి బండి అడ్డం పెట్టిన ప్లేస్ ఎక్కడ? బండి అడ్డం పెట్టింది మన మేడ్చల్లో పైన ఆయన మేయర్ వర్గం వైపు ఉన్నాడు కదా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.